డైలీ టేస్ట్ ది డైలీ. రాజేంద్ర నగర్ లో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు మరో ఇద్దరు యువకులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి అహ్మద్ అలీ మృతి చెందాడు. విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతో మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు దీనిపైన లోతుగా దర్యాప్తు చేపడతా ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు చనిపోవడము, ఇతను శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మహమ్మద్ అలీతో పాటు అతని స్నేహితుడు వీరిద్దరు కలిసి మరో ఇద్దరు అమ్మాయిలతో ఇదే కెన్వర్త్ అపార్ట్మెంట్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. రాత్రి మహమ్మద్ అలీ అన్కాన్షియస్ అయ్యి అతను పూర్తిగా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడంతో రాజనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అహ్మద్ అలీ అప్పటికే ప్రాథమిక చికిత్స చేస్తున్న క్రమంలో తను అప్పటికే చనిపోయాడని ప్రకటించడంతో ఈ విచారణలో భాగంగా అహ్మద్ అలీతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వీరందరూ కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నప్పుడు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ చనిపోయి ఉంటారంటూ మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తిస్తా ఉన్నారు. అనుమానాల కింద కేసు నమోదు చేసుకుని రాజనగర్ పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. అహ్మద్ అలీ ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఇతనితో పాటు అదే అపార్ట్మెంట్ నివాసిస్తున్నటువంటి స్నేహితుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, మరో ఇద్దరు అమ్మాయిలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వీళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. కేవలం డ్రగ్స్ పార్టీ పోస్ట్ మాత్రమే ఈ ఒకే అపార్ట్మెంట్ లో వీళ్ళు నలుగురు నివాసం ఉంటున్నారా, ఎక్కడి నుంచి డ్రగ్స్ తప్పుతా ఉన్నారు, సిటీలో ఇంత టైట్ అయ్యి ఎక్కడికక్కడ పూర్తిగా కట్టడి చేసి ఈ మాదక ద్రవ్యాలు స్థితిలోకి రాకూడదు అంటే సీరియస్ గా దీనిపైన డ్రైవ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ రోజు అహ్మద్ అలీ అనే వ్యక్తి అధికంగా డ్రగ్స్ స్వీకరించి కారణంగా చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను ఒంట నుంచి కొన్ని శాంపుల్స్ ని కూడా స్వీకరించి ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఏ రకమైన డ్రగ్స్, ఏ మోతాదు డ్రగ్స్ తీసుకున్నాడు అంటే కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితుల్ని అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురిని కూడా నార్కోటిక్ టెస్ట్ నిర్వహిస్తే వీరి ముగ్గురు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ పార్టీలు ఎప్పుడెప్పుడు జరుపుతా ఉన్నారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, డ్రగ్స్ పోలీసులు అన్ని విధాలుగా ఈ కేసును దర్యాప్తు చేపడతా ఉంటారు. అయితే ఆ ప్రదేశంలో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమన్నా సేకరించారా? ఇంట్లోకి చేరుకున్న తర్వాత ముందుగా ఈ అహ్మద్ అలీ పరిస్థితి ఏంటి, అతను ఎందుకు అన్కాన్షియస్ అయ్యారు, ఏదైనా గొడవ పడ్డారా, ఇద్దరు మధ్యలో ఏమైనా కొట్టుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉందనే దానిపై కూడా విచారణ జరిపి అనంతరం తను పూర్తిగా అన్కాన్షియస్ అయ్యి ఒక రకమైనటువంటి స్మెల్ ని పోలీసులు గమనించడంతో ఇది డ్రగ్స్ స్మెల్ అయ్యి ఉండవచ్చు, డ్రగ్స్ అధికంగా సేకరించడం వల్ల తను చనిపోయి ఉండవచ్చు మాత్రం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని తన స్నేహితుడిని మరో ఇద్దరు అమ్మాయిలు అడిగినప్పుడు సాధారణంగా రొటీన్ గా భాగంగా మేము ఈ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాము, ఈ రోజు ఇది వచ్చేది కాదు, మేము అందరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామంటూ కూడా వీళ్ళందరూ పోలీసుల ముందు ఒప్పుకోవడం, ఈ డ్రగ్స్ మోతాదుకు మించి అధికంగా సేకరించడంతో ఆ బాడీ అంతా కూడా డ్రగ్స్ తో నిండిపోయి తను అన్కాన్షియస్ అయి కింద పడి చనిపోయడం మీద మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తమవుతోంది. దీనిపైనే ఆ ఇంటిని అంతా కూడా తనిఖీ చేసినప్పుడు ఏ రకమైనటువంటి డ్రగ్స్ అయితే పోలీసులకు పట్టుబడలేదు, కానీ అతను చనిపోవడం గల కారణం డ్రగ్స్ అధికంగా స్వీకరించడానికి కారణమే అంటూ మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. వారి దగ్గర తీసుకున్నటువంటి శాంపుల్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తర్వాత ఏ డ్రగ్స్ ఉపయోగించారు, ఎప్పటి నుంచి ఉపయోగిస్తా ఉన్నారు, వీళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా పాతిరం పట్టుకొని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఉన్నటువంటి డేటా అంతా బయటికి తీసి పరిశీలిస్తే డ్రగ్స్ ముఠాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటకు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.
एम्बुलेंस పిలుచుకోవాలి